మీరు మోబిక్విక్ యాప్ను వాడుతున్నారా? జిప్ పే లేటర్ అనే ఆప్షన్ని 30,000 వరకు లిమిట్ ఇచ్చారు. మన యొక్క బ్యాంక్ అకౌంట్కి చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు మోబిక్విక్ యాప్ను వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు ఈ మోబిక్విక్ యాప్లో మీరు చూసే ఉంటారు కదా, జిప్ పే లేటర్ అనే ఆప్షన్ని. ఇప్పుడు మన ఈ పేలేటర్లో ఉన్న అమౌంట్ను మన యొక్క బ్యాంక్ అకౌంట్కి చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేలేటర్లో ఉన్న అమౌంట్ను బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకుని అమౌంట్ని ఎన్ని రోజులకు తిరిగి చెల్లించాలి అనుకున్న వాళ్ళు ఉంటే, తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్తో ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా యాప్ ఓపెన్ చేసే వాళ్ళు ఉంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ను అప్డేట్ చేసుకోండి. ఇంకా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. ఇంకా మీరు ఈ పేలేటర్ ఆప్షన్ను పొందడానికి మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీరు పేలేటర్ను యాక్టివేషన్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే యాక్టివేషన్ చేసుకోండి. ఇప్పుడు మీరు పేలేటర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పేజీ ఓపెన్ అవుతుంది. మీరు చూడవచ్చు, నాకు పేలేటర్లో 30,000 వరకు లిమిట్ ఇచ్చారు. ఇప్పుడు అలా కిందికి స్క్రోల్ చేయండి. మీరు చూడవచ్చు, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. పే రెంట్, ఇంకా బిల్ పేమెంట్స్, ఇంకా క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పేలేటర్లో ఉన్న అమౌంట్ను మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి పే రెంట్ ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పేజీలో మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇంకా ఐఎఫ్ఎస్సి కోడ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను 29,000 రూపాయల వరకు నా యొక్క బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను 29,000 ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు, మన బ్యాంక్ అకౌంట్కి పేలేటర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మనకు కన్వీనియన్స్ ఫీజు తప్పనిసరిగా మోబిక్విక్ యాప్లో ఉంటుంది. కన్వీనియన్స్ ఫీజు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 2.95% వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు, 29,000కు కన్వీనియన్స్ ఫీజు 855 రూపాయల వరకు ఉంటుంది. మళ్ళీ మనం రీపేమెంట్ చేసేటప్పుడు 29,855 రూపాయలు రీపేమెంట్ అమౌంట్ చేయాల్సి ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్కి 29,000 మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి 24 గంటల్లోపు మనకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఫ్రెండ్స్, దయచేసి ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం. మీరు ఒకవేళ ఈ అమౌంట్ తీసుకుంటే రీపేమెంట్ ఎలా చేయాలో, ఇంకా ఎన్ని రోజులకు తిరిగి చెల్లించాలో అనుకున్న వాళ్ళు ఉంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ప్రతి నెల 1వ తేదీ నాడు మనకు బిల్ జనరేట్ అవుతుంది. మనం 5వ తేదీ రోజు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మనం అమౌంట్ పే చేయకుంటే లేట్ ఫీజు ఛార్జెస్ కూడా ఉంటుంది. ఇంకా మనం యూపీఐ ద్వారా, ఇంకా ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా రీపేమెంట్ చేయొచ్చు. మీరు ఈ పేలేటర్ అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం. ఫ్రెండ్స్, దయచేసి ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం. మీరు ఈ పేలేటర్ అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే ఎమర్జెన్సీలో మాత్రమే తీసుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మోబిక్విక్ కస్టమర్తో కూడా మీరు సంప్రదించవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ ఎంటర్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.